హాయ్ హలో నమస్తే నేను మీ శైలజా నాయుడు. ఇగోండి ఈరోజు మీకు ఈ మొక్క గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇదేంటో కాదండి, మల్బరీ మొక్క అండి. అదే మన బొంతపల్లు అంటారు కదా, అదండి. ఇదేమో 6 months మొక్క అండి. ఇది ఓన్లీ 6 monthsే. నేను తీసుకొచ్చి పెట్టేటప్పుడు చాలా చిన్నది, ఒక 6 months అండి. ఇది చూసారా, దీనికి ఎన్ని కాయలు అనేవి. ఇగోండి ఇవి జస్ట్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ అనమాట. స్టార్టింగ్లో ఇది ఈ విధంగా ఉంటుంది. ఏమండి చూసారు కదా, ఇగోండి ప్రతి కొమ్మకి కూడాను కాయలు అనేవి చాలా ఉన్నాయండి. ఈ చెట్టుకి నేను తీసుకొస్తున్న నుంచి కూడా నాకు కాపు వస్తూనే ఉంది. ఇగోండి ప్రతి కొమ్మకి కూడా ఇగోండి. నెక్స్ట్ ఫస్ట్ స్టేజ్ అలా ఉంటుందండి. సెకండ్ స్టేజ్ ఈ విధంగా వస్తుంది. ఇగోండి సెకండ్ స్టేజ్ అనేది ఇగోండి ఈ విధంగా వస్తుంది మీకు. నెక్స్ట్ తర్వాత మీకు ఏ విధంగా వస్తుందో చూపిస్తాను రండి. ఇగోండి నెక్స్ట్ స్టేజ్ అనేది ఈ కలర్ వస్తుందండి. అదిగోండి అది కొద్దిగా పింక్ అండ్ బ్లాక్ కలర్లో అనేది వస్తుంది. దాని తర్వాత కంప్లీట్గా బ్లాక్ కలర్ అనేది వస్తుంది. చూపిస్తున్నాను చూడండి, అదిగోండి కంప్లీట్గా బ్లాక్ కలర్ అనేది వస్తుంది. ఫస్ట్ పింక్ అండ్ బ్లాక్ వస్తుంది, తర్వాత కంప్లీట్గా బ్లాక్ అనేది వస్తుంది. ఇది చాలా హెల్దీ అండి. ఈ ఫ్రూట్ తినడం వల్ల మన ఒంటికి బ్లడ్ అనేది ఎక్కువగా తొందరగా వస్తుంది. ఇది చాలా తొందరగా పెరుగుతుంది కూడా మొక్క. దీనికి ప్రత్యేకించి పెస్టిసైడ్స్ ఇవ్వాలి అనేది ఏమీ ఉండదు. మన మట్టి సాయిల్ అనేది మంచిగా ఉంటే సరిపోతుంది. నేనైతే చాలా లేతగా ఉన్న మొక్కనైతే నేను తీసుకొచ్చానండి. కానీ చాలా తొందరగా అనేది ఇది పెరగడం అనేది చాలా తొందరగా ఉంది. అలాగే దీనికి ఫ్రూటింగ్ రావడం కూడా చాలా తొందరగానే ఫ్రూటింగ్ అనేది కూడా వచ్చింది. ప్రతి కొమ్మకి కూడాను ఈ ఫ్రూటింగ్ అనేది జరుగుతుంది. ఇదిగోండి చూడండి, ఇగోండి ఇగోండి. కానీ దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మొక్కలోని మీకు ఒక్కసారి ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత కంప్లీట్గా మీరు ఇగోండి ఈ విధంగా ప్రూనింగ్ చేసేసుకోవాలి. ఇగోండి చూసారు కదా, ఇది నేను ప్రూనింగ్ చేసుకున్నాను. ప్రూనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూసారా పక్క నుంచి మీకు ఒక చిగురు అనేది వచ్చింది. ఇగోండి ఒక చిగురు అని వచ్చింది. అగైన్ దీనికి ఫ్రూట్స్ చూసారా మళ్ళీ ఎలా స్టార్ట్ అయిపోయినాయో. చాలా చిన్నగా ఉంది చూడండి. ఇగోండి ఇది పెద్ద లెంత్ కూడా లేదు. ఇగోండి కాకపోతే దీనికి ఎక్కువ కట్టింగ్స్ అనేది మనం ఎక్కువ తీసేసేయాలి. ప్రతిసారి కటింగ్ తీసేసేయాలి. ఒక్కసారి ఇది ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత కటింగ్ తీస్తే మళ్ళీ పక్క నుంచి సైడ్ బ్రాంచ్ అనేది వస్తుంది. ఇగోండి సైడ్ బ్రాంచ్ అని వచ్చి మళ్ళీ ఇమీడియట్గా మీకు ఫ్రూటింగ్ అనేది వస్తుంది. ఓకేనండి, చూసారు కదా. నా వీడియో బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. నేను మీ శైలజా నాయుడు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.